అందరికీ నమస్తే. మీ అందరి ప్రేమకి, మీ ప్రోత్సాహానికి నన్ను మీరందరూ ఇంత ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పోయిన సంవత్సరం మనం కాశీకి వెళ్ళి శివరాత్రి కోసం జంగమయ్య జాతర అనే ఒక పాటతోటి వచ్చాము. ఈ సంవత్సరం ఒక కొత్త ఛానల్లో శంకరుడికి శంకరాచార్య వారు రాసినటువంటి శివమానస పూజని ఈరోజు సమర్పిస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహం ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. దీనిలో నాతో పాటు మీరు ప్రయాణం చేస్తూ, నేను ఎక్కడికి వెళ్తే నాతో పాడుతూ ఆడుతూ నా యొక్క అనుభవాలను మీతో షేర్ చేసుకోవడం కోసం స్టార్ట్ చేస్తున్న ఛానల్. ఐ విష్ దిస్ విల్ గో రియలీ వెల్. రత్నైకల్పితమాసనం హిమజలైః స్నానంచ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమద మోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్రరచితాం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణేన వరత్నఖండరచితే పాధ్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోధధియుతం రంభాఫలం పానకం శాఖానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యాన్ ప్రభో స్వీకురో ఛత్రం చామరయో యుగమ్యజనకంచ ఆదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకల గీతంచ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతి బహువిధాః ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజా గృహాణ ప్రభో ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణః శరీరం గృహం పూజావే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితిః సంచారపదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరౌ యత్ యత్ కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనం కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ క్షమస్వ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ఓం నమః శివాయ. ఈ మానస పూజలో స్వామికి, శంకరుడికి మన మనస్సులోనే అన్ని విధాలైనటువంటి ఉపచారాలు, పాయసము, అలాగే రకరకాల పువ్వులు, పుష్పాలు అన్నీ కూడా స్వామి నేను మనసులో ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ నేను నీకు అర్పిస్తున్నాను. అలాగే స్వామి నేను ఎటైతే నడుస్తున్నానో ఆ నడకనే నీవు ప్రదక్షిణ అనుకో స్వామి. నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాటలనే నీ స్తోత్రాలు అనుకో. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అది నీ ధ్యానం అనుకో. ఒకవేళ నేను నిద్రపోతూ ఉంటే అదే నీ సమాధి స్థితిగా అనుకొని నన్ను ఈ మానస పూజతోటి అనుగ్రహించు స్వామి అని శంకరులు అడుగుతున్నాడు. అలాగే కళ్ళతోటి, చెవులతోటి, ఈ పంచేంద్రియాలతో చేసినటువంటి ఏ రకమైన తప్పులనైనా స్వామి నీవు కరుణా సముద్రుడివి కాబట్టి క్షమించి అనుగ్రహించు శంకరా అని శంకరులు అడుగుతున్నారు.